హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు ఇమ్మంది రామారావు గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం సార్. నమస్తే బాబు. సార్ రోజా గారి అవినీతి 3,000 కోట్లకు పైనే ఉందని చెప్పేసి ఇప్పుడు అన్ని కూడా ఆమె పైన కేసులు నమోదవుతున్నాయని చెప్పేసి వార్తలు రావడం చూస్తున్నాం సార్. మరి రోజా గారి పరిస్థితి ఏంటి? తొందరలో అరెస్ట్ అయ్యే అవకాశం ఏమన్నా ఉందా? ఆమె పైన అయితే రూమర్స్ విపరీతంగా స్ప్రెడ్ అవుతున్నాయి. బీజేపీలోకి షిఫ్ట్ అవబోతున్నారని చెప్పేసి, చెన్నై పారిపోతున్నారని చెప్పేసి ఎటువంటి వార్తలు అయితే వస్తున్నాయి సార్. మీరేం చెప్తారు? వార్తలు కాదు, ఇవన్నీ నిజాలే కదా. రోజా అవినీతి గురించి నగరంలో ఎవరిని అడిగినా చెప్తారు. ఇది రోజా అడ్డా అనుకుంది కానీ రోజా అడ్డా కాదు. అది చాలా ప్రమాదకరమైనటువంటి, అది దాన్ని ఏమంటారంటే ఒక సమస్యల సుడిగుండంలో చిక్కున్న రోజా. యాక్చువల్ చెప్పాలంటే ఆవిడ ఎంత అంటే అన్నిటికంటే ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి ఇంత తొందరగా ఓడిపోతారు అనుకోలేదు. ఏదో 10 సంవత్సరాలు పోయిన తర్వాత ఓడిపోతాడేమో అనుకున్నారు, కానీ ఈ 10 సంవత్సరాల్లో సర్దుకునేవాళ్ళు. ఇప్పుడు ఎవరు సర్దుకోలేదన్నమాట. ఎక్కడ తప్పులు అక్కడే ఉండిపోయాయి, ఎక్కడ గొడవలు అక్కడే ఉండిపోయాయి. అందువల్ల రోజాకి ఇప్పుడు పనిష్మెంట్ తప్పదు, జైలుకి వెళ్ళక తప్పదు. రోజాని ఎవరు కూడా ఇటు సినిమా పరిశ్రమలో, తెలుగు పరిశ్రమ ఆదరించదు, అక్కడ మన కోలీవుడ్లో కూడా ఎవరు ఆవిడని తీసుకోరు. రజనీకాంత్ని అంత మాట అన్న తర్వాత ఇంకెవరైనా ఆవిడకి వేషం ఇచ్చే ధైర్యానికి పోతారా? పోరు కదా. కనుక ఇప్పుడు కూడా మేము మంచి చేసాం ఓడిపోయామని కొత్త రకం పాట పాడుతుంది ఏంటండి? మంచి చేసే వాళ్ళకి ఓడగొడతారా ఎవరైనా? ఎవరు ఓడగొట్టరు కదా. నువ్వు ప్రజలు మంచి చేస్తే నేను తిరిగి కొట్టరు కదా. అందువల్ల మంచి చేసే వాళ్ళకి చేతులెత్తి దండం పెడతారు. మీరు చెడు చేశారు కనుక ఓడిపోతారు. ఆ మాత్రం జ్ఞానం ఇంకా రాకపోతే ఎలాగా రోజా నీకు? చాలా కదా. తర్వాత ఏంటి, అక్కడ వాళ్ళే చెప్తున్నారు, బాబు నగరిలో ఒక రోజా మంత్రి కాదు, రోజా మొగుడు ఒక మంత్రి, రోజా ఇద్దరు అన్నదమ్ములు, ఇద్దరు మంత్రులు, వాళ్ళ దగ్గర గోండాలు ఉన్నారు, రౌడీలు ఉన్నారు, ఏం చేయాలో చేస్తారు. ఆ ఎర్రమట్టి స్మగ్లింగ్ ఏంటండి బాబు? ఎర్రమట్టిని కొన్ని 100 కోట్లు 1000 కోట్లకి ఎర్రమట్టి తరలించారంటే ఏంటంటే అర్థం? ఎర్రమట్టి లేదు, ఇసుక లేదు, రాయి లేదు, లెక్కర్ స్కాము 1 2. ఇకపోయినట్టే తిరుమల కొండ మీద ఒక పెద్ద స్కాము ఇప్పుడిప్పుడే బయటపడుతుంది. అది బయట పడితే వైవి సుబ్బారెడ్డి గారు, తర్వాతేమో ఈయన రామచంద్రారెడ్డి, ఆయన పేరు పెద్ది రామచంద్రారెడ్డి కదా, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, రోజా, ఈ ముగ్గురు కూడా సమాన పాత్రధారుడు. అయితే ఇదంతటికీ కారణం ఏడుకొండలవాడ. దాంట్లో మొక్కులు చెల్లించుకుంటారు కానీ ఏడుకొండలవాడి దగ్గర ఎవరైనా డబ్బులు తీసుకుంటారా? సంపాదన మార్గాన్ని ఆలోచిస్తారా? అది ఇప్పుడు మీకు ఏదో ఆనందంగా ఉన్నా సరే నేలమట్టం అయిపోతారు. ఆ స్వామి తాలూకు డబ్బుల్ని ఆశించిన ఏదో విధంగా మాట అలా చూస్తూ ఊరుకోడు స్వామి. అంత కంట్రోల్ చేయకపోతే ఇన్ని తరాలు పాటు ఆ స్వామి డే బై డే పెరుగుతూ వస్తున్నాడు, కానీ తరుగుతూ రాలేదు కదా. మొదట్లో 1000 సంవత్సరాల ముందు ఒక ఆలయం ఉండేది. అప్పుడు వెళ్ళేవాళ్ళు అడపాదడప ఆలయానికి వెళ్ళేవారు. ఇప్పుడు నాకు తెలిసి ఒక చిన్నప్పటి నుంచి నా జ్ఞాపకం, నాకు తెలిసి వెళ్ళినప్పుడు కూడా కొంచెం జనం వచ్చేవాడు. అప్పుడు 2 రోడ్లు లేవు కొండకి. తర్వాత ఈరోజు చూస్తే రోజుకి ఆల్మోస్ట్ ఒక 70,000 నుంచి 1,00,000 మంది వెళ్తున్నారు. సెలవు రోజుల్లో 1,00,000 లేకపోతే 60-70 వేల మధ్య ఉంటున్నారు అన్నమాట. ఇంత వైభవంగా ఉందంటే స్వామి తాలూకు నిదర్శనమే కదా. దాన్ని మళ్ళీ పూర్తిగా మీరు పోస్ట్ మార్టం చేయొద్దు. స్వామి అంటే స్వామి. మరి స్వామి అని వెళ్తున్నావు, అక్కడ స్వామి తాలూకు కండుగా కప్పుకుంటున్నావు, అక్కడ రాజకీయాలు మాట్లాడకూడదంటే రాజకీయాలు మాట్లాడుతున్నావు, స్వామి సాక్షిగా నువ్వు లంచాలు తీసుకుంటున్నావు, వసూలు చేసుకుంటున్నావు. ఇదంతా స్వామికి కోపం వచ్చే విషయం కాదా? ఎందుకు, ఏ ధైర్యం మీద రోజా అంత పని చేసిందో తెలియదు. మరి జరిగిన దానికి శిక్షలు తప్పవు. ఇంకా ఆలోచిస్తున్నారు ఏదో, కానీ ఆలోచించవలసిన అవసరం లేదు. చట్టం తన పని తను చేసుకుంటుంది. రోజా అరెస్ట్ అవుతుంది, రోజాకి పెద్ద శిక్షే పడుతుంది. మిగతా వాళ్ళ మధ్య ఏదో చిన్నవి ఉన్నాయి కానీ దొమ్మి కేసులు లాంటివి. ఇప్పుడు అలా కాదు కదా. 1000 కోట్ల స్కాము, పెద్దిరెడ్డి 1000 కోట్ల స్కాము, కొడాలి నాని 1000 కోట్ల స్కాము,
ఇవన్నీ అలాగా ఊరుకోవడానికి వీలు లేదు కదా. వీళ్ళు ఎవరండి క్యాజినో పెట్టడానికి? వీటన్నిటికీ సమాధానం వాళ్ళు చెప్పుకోవాలి కదా. అందువల్ల రోజాకి పడే శిక్ష మాత్రం మామూలుగా ఉండదు. యావజ్జీవ కారాగార శిక్ష అయినా అవ్వచ్చు. ఏముంది దానిలో నామ్స్ ప్రకారంగా అందులో ఉన్నటువంటి చట్టంలో ఉన్న సెక్షన్స్ ప్రకారంగా ఈవిడికి ఏ శిక్ష పడుతుందంటే అన్నిటికంటే పెద్ద శిక్షే పడొచ్చని అనుకుంటున్నారు. పిన్నెల రామకృష్ణారెడ్డికే యావజ్జీవిత కారాగార శిక్ష పడినప్పుడు రోజాకి పడదా? అది రోజాకి యావజ్జీవిత కారాగార శిక్ష పడినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. సార్ అంటే చెన్నై వెళ్ళిపోతుందని చెప్పేసి బీజేపీలోకి షిఫ్ట్ అవుతుందని ఎటువంటి వార్తలు వస్తున్నాయి? ఇవేమన్నా అంటే వీటి నుంచి ఎస్కేప్ అవ్వడానికి ట్రై చేస్తుందా అనుకోవచ్చా? అవునండి, చెన్నై వెళ్తే ఎవరు ఆదరిస్తారు? పక్కింటి వాళ్ళు కొట్టేస్తారు. గజితంగా ఉన్నారనుకోండి, పక్కింట్లో వస్తే ఎలాగొద్దు? ఏ సమయంలోనే పోలీసులు వస్తారు. చెన్నై వెళ్ళిపోతే పెద్ద కష్టమా? ఇక్కడి నుంచి డీజీపీ ఫోన్ చేస్తే చెన్నైలో నిమిషాల మీద వచ్చేస్తారండి. ఇప్పుడు భారతదేశంలో ఎక్కడున్నా సరే ఒకవేళ దూరం అయినట్టే ఫ్లైట్లో కూడా రప్పించుకోవాలన్నమాట వాళ్ళకి. ఆ కమ్యూనికేషన్ సౌలభ్యం ఉంది. చెన్నై కాదు, బొంబే కాదు, ఎక్కడికి వెళ్ళేయండి, అక్కడ పోలీస్ వ్యవస్థ ఉంటుంది. ఆవిడ రోజా తాలూకు ఫోను లో బట్టి అక్కడ ఏ ప్లేస్లో ఉందో తెలిసిపోతుంది. టెలిఫోనిక్ వే తెలిసిపోతుంది. ఇప్పుడు పట్టుకోవడం పెద్ద కష్టం కాదు, టెక్నాలజీ పెరిగిపోయింది. అది చెన్నై పారిపోతే ఏముంది, 10 నిమిషాలు అంతగతి. సార్ ఇప్పుడు మరి రోజా గారి పొలిటికల్ ఫ్యూచర్ ఏంటి సార్? అంటే వైసీపీ పార్టీతో ట్రావెల్ అయ్యి కష్టాలు పడి మళ్ళీ పోటీ చేసే అవకాశం ఏమన్నా ఉందా, లేకుంటే చెన్నై వెళ్ళి మనం అది పాసిబుల్ కాదు అని అంటున్నారు. వైసీపీతో ట్రావెల్ అవుతుందా లేకుంటే వెళ్ళిపోతుందా సార్ వైసీపీ? అంటే వైసీపీ పార్టీ వాళ్ళు తనకి ఏమైనా మళ్ళీ ఏదైనా ప్యాకేజ్ ఇస్తే ఉంటుందండి. ఉన్న శిక్షలు తప్పవు కదా. ఇప్పుడు శిక్షలు తప్పే దిశగా ప్రయాణం చేస్తుంది. శిక్షలు తప్పించాలంటే ఒకే ఒక పార్టీ ఉంది, అది బీజేపీ పార్టీ అని అందరూ అనుకుంటున్నారు. ఎంతవరకు నిజమో మరి కాలం నిరూపిస్తా అనుకోండి. ఆవిడ కాలు పట్టుకోనో వేలు పట్టుకోనో ఏదో విధంగా బీజేపీ పార్టీలో చేరి మెల్లగా ఏదో విధంగా మొరపెట్టుకొని ఏదో చేసుకొని బయటపడినట్టయితే రాజకీయ జీవితం అంటూ ఉంటే బీజేపీ పార్టీలో ఉంటుంది. బీజేపీ పార్టీకి కూడా రోజా లాంటి నోరేసుకొని పడిపోయే వ్యక్తి కావాలి. అంతే కదా. ఒంటరిగా ఎంత పోరాటం చేసిందండి. అంటే ఏంటి, నిజాన్ని అబద్ధంగా మార్చి చెప్పడంలో రోజాని మించిన వాళ్ళు ఎవరు లేరు. అంతటి వాగ్దాటి ఉంది, అంతటి సమయస్ఫూర్తి ఉంది, అంతటి కన్నింగ్ ఉంది, అంతటి మోసగతే. కనుక వాళ్ళు కావాలి, కవర్స్ ఉండొచ్చు, తీసుకోవచ్చు. ఆవిడ ప్రయాణం నెక్స్ట్ బీజేపీ. అది వైసీపీ నుంచి ఖచ్చితంగా వెళ్ళిపోతుంది అని అనుకోవచ్చు సార్, లేకుంటే ట్రావెల్ అవుతుందా? అంటే ఇక్కడ ముందు శిక్షలు ఉన్నాయి కదండి. శిక్షలు అమలు చేసే ముందు అసలు పోలీసులు తనిఖీ ఉంటుంది, సిబిసిఐడి విచారణ ఉంటుంది, డాక్యుమెంట్స్ అన్ని కూడా పరిశీలన ఉంటుంది, ఆ కొండ మీద చేసిన అవినీతి పరిశీలన ఉంటుంది, ఈవిడ ఎవరి పేర్లో చెప్తుంది, వాళ్ళు కూడా చెక్అవుట్ చేస్తారు. చేసిన తర్వాత నెక్స్ట్ వాళ్ళకి తగిన శిక్ష వేస్తారనమాట. మరి శిక్ష వేయక ముందు ఏదైనా వెళ్ళి ఎవరినైనా పట్టుకున్నట్టయితే ఎవరైనా ప్రసన్నం చేసుకుంటే కొంత ఆ ఉధృతం తగ్గొచ్చు. థ్యాంక్ యూ సో మచ్.